కంగ్రాచులేషన్స్ ఫస్ట్. మీ ఎమోషన్స్ అన్నీ కూడా సైలెంట్గా అలా చూపించారు. మాలాంటి వాళ్ళకైతే కనుక 90sలో 2 స్ట్రోక్ 4 స్ట్రోక్ యమహా బైక్లు ఉండేవి. కాలేజెస్ డేస్ గుర్తు తెచ్చారు. ఆ సౌండ్ ఇంకా చాలా గుర్తు తెస్తూ ఉంది. బెస్ట్ 5 సీన్స్ చెప్పమంటే నాకైతే చాలా ఒక 5 సీన్స్ ఉన్నాయి. మీకు బెస్ట్ సీన్స్ అంటే ఈ సినిమాలో మీ స్టోరీ రివీల్ కాకుండా ఒక బెస్ట్ 5 సీన్స్ చెప్పండి సార్. అబ్బో, అలా చాలా ఉన్నాయి అసలు అలా చెప్పాలంటే. ఒకటి మౌంటైన్ జంప్, డెఫినెట్లీ. ఎస్, అంటే అదే దట్స్ సీక్వెన్స్. ఇంకోటి, నేను ఫస్ట్ టైం మళ్ళీ ఫాదర్ని చూడటానికి వస్తా. అవును. సో డైలాగులు ఉండవు, మాటలు ఉండవు, బట్ కమ్యూనికేట్ అవుతుంది. అంటే మా కథలో అంటే బేసిక్లీ ఇందాక అభి చెప్పినట్టు అసలు ఎట్లా డైరెక్టర్ ఎట్లా కన్సీవ్ చేసాడు ఇది. ఎందుకంటే అక్కడ ఎన్ని డైలాగ్, నువ్వు ఎందుకు వచ్చావు అంటే చాలా రాయొచ్చు, నిజంగా 4 సీన్లు రాయాలి. కరెక్ట్. జస్ట్ అది ఒక చిన్న ఇదితో ఒక బ్రహ్మ వచ్చి నాకు పని ఉందని తీసుకెళ్ళిపోతాడు. సో దట్స్ వన్ సీన్ ఐ రియలీ లైక్డ్, వేర్ ఐ సీ మై ఫాదర్ ఆఫ్టర్ లాంగ్. కన్విన్సింగ్. ఇంకోటి డెఫినెట్లీ క్లైమాక్స్. 100% క్లైమాక్స్లో ఆ రేస్ ఒకటి, దట్స్ బ్యూటిఫుల్లీ టేకిన్. అండ్ ద వే దే, అంటే తను బైక్ అనే అంటే అసలు ఆ స్పోర్ట్ ఎలా ఉంటుంది అని మనకు తెలియపోయినా, ఇప్పుడు F1 చూసినప్పుడు మనకి F1 అంటే ఏంటో మన ఎవరికి తెలియదు. సేమ్ బైకింగ్ అంటే కూడా ఇప్పుడు ఎవరికి తెలియకపోయినా హీ మేడ్ ష్యూర్ అది క్లియర్గా అర్థమయ్యేటట్టు, పూస గుచ్చి అది పూస విప్పి చెప్పినట్టు అంటారు కదా, సో అలా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాడు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది థింగ్. అండ్ ద క్లైమాక్స్ అగైన్, సన్ ఆఫ్ విత్ నాన్న వచ్చి, నేను అప్పుడు ఆ సీన్ అయితే వచ్చి చూసి ఆయన కూడా వచ్చి చేశారు. అంటే మామూలుగా సీన్ అప్పుడు ఏమనుకున్నాం అంటే ఆయన వచ్చి ఇలా డైలాగ్స్ వద్దా అనుకున్నాము, వచ్చి ఇలా చూశారు. ఆయన ఎక్స్ప్రెషన్ చూసి నాకు బ్లాంక్ అయిపోయా. నేను రాజశేఖర్ గారు అయితే కళ్ళమ్మంటే ఆ నీళ్ళు అలా వచ్చేస్తాయి. కాదు, ఆయన చూడంగానే నేను బ్లాంక్ అయిపోయా. ఇప్పుడు ఈయన చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి నాకు అర్థం కాల. సరే 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 ఆయన చేసి ఆయన వెళ్ళిపోతారు కదా, తర్వాత వీళ్ళు రావాలి. వీళ్ళు రావాలి. ఇప్పుడు నేను ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఏమి చేయాలి అంటే వచ్చి అక్కడితో క్లైమాక్స్ యాక్చువల్లీ. అన్నది అప్పుడు ఐ ఫెల్ట్, అంటే ఆయన ఎమోషన్ తర్వాత అప్పుడు సన్నగా ఇప్పుడు నా ఫీలింగ్ ఏంటి, నాన్నని గెలిపించా కదా అనే ఎమోషన్ ఏదైతే ఉందో అక్కడ నాకు సరే నువ్వేం చెప్పకు, మనం ఏం మాట్లాడుకు రాని. ఇలా అప్పుడు యాక్చువల్లీ బాబును తినుగు రావాలి. నువ్వు బాబుని అప్పుడే పంపించుకో, ఫస్ట్ మాళవిక గారిని పంపించండి, తర్వాత మధ్యలో జాయిన్ చేయండి అన్నాం. ప్లానింగ్ లేదు, ఏం లేదు, వచ్చాం జస్ట్ బికాజ్ ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్కి అంత. సో దట్ ఈస్ ద మోస్ట్ మెమరబుల్ సీన్ ఫర్ మీ ఇన్ ద హోల్ ఫిల్మ్. నాకు కూడా సేమ్ మీరు చెప్పిన ఆ 5 సీన్స్లో 4 సీన్స్ చెప్పారు. ఇంకొకటి నాకు బాగా అనిపించింది, అన్వర్ మీకు వచ్చేసి మీకు బ్యాలెన్స్గా మీకు బ్యాకప్గా నించున్నాడు. ఇద్దరే ఛాంపియన్స్ ఉన్నారని చెప్పింది. దట్ ఇస్ ద బెస్ట్ సీన్. దట్ ఈస్ 200% ద బెస్ట్ సీన్ ఫర్ ద ఫిల్మ్, ఇన్ ద ఎంటైర్ ఫిల్మ్. బికాజ్ యూజువలీ ఒక హీరో ప్రొటాగనిస్ట్ ఉన్నప్పుడు, లేకపోతే అసలు ఈ టైప్ ఆఫ్ ఇది ఎప్పుడూ మనకి కథలో ఎప్పుడూ రాయాల. కరెక్ట్. అంటే ఒక ఛాంపియన్ని ఇంకో ఛాంపియన్ని సపోర్ట్ చేయటం అనేది, అంటే వెనకాల బ్యాక్ బోన్గా నిలబడటం అనేది, సో ఎవరు రాయలా. So that is also one of the best things for the whole script as it's on the script. Biker మొత్తానికి గేమ్ చేంజర్ ఆ సీన్ అనే నేను అనుకుంటున్నా. 200% I agree. అభిలాష్ గారు లోజర్తో స్టార్ట్ అయ్యారు, విన్నర్గా ఉన్నారు ఇప్పుడు. సో హ్యాపీ. యాక్చువల్లీ ఈ డైలాగ్ షూటింగ్ అప్పుడు గుర్తుందా నీకు? అన్నా అందరు నన్ను లూజర్ డైరెక్టర్ అంటున్నారు. అది లూజర్ డైరెక్టర్ ఏంట్రా బాబు అంటే నాకు ఆ లూజర్ సిరీస్ చాలా ఇష్టం. నాకు కూడా ఇష్టం. కాకపోతే తనకి ఇది పరిచయం చేసేటప్పుడు మన లూజర్ డైరెక్టర్ అని పరిచయం చేస్తాం కదా, సో సౌండింగ్ ఇది మార్చాలన్నా అంటే లేదు, ఇప్పుడు నుంచి బైకర్ డైరెక్టర్ అని అంటారు, నువ్వు మర్చిపో, నువ్వేం అనుకోకవసరం లేదని. మీకు అదేనండి, ఇక పాత్ బ్రేకింగ్ సీన్ దాన్ని ఇట్లాంటి వాటి కొన్ని కన్విన్స్ చేసి చెప్పి
శర్వా గారిని లాక్ చేశారేమో అనిపించింది. కంగ్రాచ్యులేషన్స్, బిగ్ కంగ్రాచ్యులేషన్స్. ఒక వచ్చిన ఈ చిన్న స్పాన్లో ఇంత మంచి సినిమా చేసే అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. అభిలాష్ గారు, మీరు ఆ బెస్ట్ సీన్ గురించి మీకు చెప్పాలంటే ఏ సీన్కి ఎక్కువ టైం పట్టింది మీకు? రేసింగ్ గురించి వదిలేయండి. సీన్సా, ఇంత మంచి యాక్టర్స్ ఉన్నప్పుడు టైం పట్టదు మాకు ఎక్కువ. లైటింగ్కి ఐ మీన్ బికాజ్ వాట్ ఐ ఫీల్, ఇప్పుడు మీరు హాలీవుడ్ స్టైల్ కానీ మేకింగ్ అంటున్నారు, నేను బ్యాక్ లైట్ లేని షూట్ చేయాలి. ఓకే, అది మాకు టఫ్ పట్టింది. లైట్ కోసం మేము వెయిట్ చేసేటోళ్ళం. ఓకే, ఆ పర్టికులర్ లైట్లో షూట్ చేయాలని చెప్పి. సో దట్ వాజ్ ద టఫ్. బట్ ఏ సీన్ కూడా మేము పెద్ద స్ట్రెయిన్ అయ్యి ఐ డోంట్ థింక్ సో అన్న. ఏమో నాకైతే ఎక్కడ గుర్తులేదు. మరి అయితే మీరు కాదు స్ట్రైన్ అయింది, యువరాజ్ గారు అయిన ఉంటారు. దేనికంటే హీఈస్ ద హీరో ఆఫ్ ద ఫిలిం. ఎక్కువ స్ట్రెయిన్ అయింది మా వంశన్న. టైం ఎక్కువ పట్టేది కదా. ఎనీవేస్, నారీ నారీ నడుమరారి, బైకర్, వరుసగా హిట్లు కొట్టింది శర్వా గారు. మీరు డైరెక్టర్స్ హీరో. హీరోలు చాలా మంది ఉంటారు కానీ మీరు మాత్రం డైరెక్టర్స్ హీరో. ఆ మోల్డింగ్ చూసినప్పుడు, ఆ షేప్ చూసినప్పుడు వావ్. ఇంకా రాజశేఖర్ గారు బైక్ మీద వెళ్తుంటే మీరు వెనకాల రన్నింగ్ చేసుకునే సీన్ చూసి వావ్, ఇంతకంటే ఈ సినిమాకి ఇంకేం అవసరం లేదు అనిపించింది. ఆల్ ది వెరీ బెస్ట్. ఐ విల్ ఆల్వేస్ వాంట్ టు బీ డైరెక్ట్ యాజ్ యాక్టర్స్. అండ్ కొత్త కొత్త డైరెక్టర్లు ఇలా మంచి కథలు తీసుకురండి, కలిసి చేద్దాం. ఎందుకంటే ప్రజెంట్ మీరే, ఫ్యూచర్ మీరే. సో నేను ఎప్పుడు ఇలాంటి వాళ్ళతో పనిచేయడానికి ఎప్పుడు ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అవుతాను. మాలవిక గారు, ఫస్ట్ కంగ్రాచ్యులేషన్స్ అండి. ఒక మంచి ఇట్లాంటి ఒక చాలా ఉమెన్కి చాలా స్పెషియస్గా ఉంది దీనిలో. ఒక స్పోర్ట్స్ డ్రామా కూడా ఉన్నప్పటికీ కూడా అభిలాష్ గారు ఉమెన్ని చాలా బాగా తీస్తారు. ఆయన లోజర్ సిరీస్లో కూడా చాలా గొప్పగా చెప్పాడు ఉమెన్ గురించి. మీరు కూడా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగా చేశారు. మీరు ఈ సినిమా చేయడానికి ఫస్ట్ రీజన్ ఏంటండి? ఫస్ట్ రీజన్ అంటే ఇది ఫాదర్ సన్ ఎమోషన్ అనేది ఆయన అభిలాష్ గారు చాలా చాలా బాగా రాస్తారు. జనరల్గా మా ఫాదర్తో, మా పేరెంట్స్తో మాకు ఒక కనెక్ట్ ఉంటుంది. అది చాలా టైప్లో, చాలా ట్రోప్స్లో మనం చూసేసాము ఆల్రెడీ. బట్ ఆయన రాసిన, ఇప్పుడు నా క్యారెక్టర్ ఒక డైలాగ్ చెప్తుంది, విక్కీ వాళ్ళ ఫాదర్కి ఆయన కొడుకు కాదు, రేసర్ అంతే. బట్ నా ఫేవరెట్ సీన్స్ అంటే ఆయన సటిల్గా ఆయన ఆ కొడుకు ఫాదర్ రిలేషన్షిప్ చూపిస్తారు. దెర్ ఆర్ సో మెనీ మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్ వేర్ ఆయన క్రైయింగ్ కానీ, సడన్లీ శర్వా విల్ యాక్ట్ లైక్ అ చైల్డ్. ఆయన ఒక సీన్లో వచ్చి వెళ్తూ ఉంటారు. సో దాట్స్ మై ఫేవరెట్ సీన్. సడన్గా ఆయన ఒక ఫాదర్ అయినా హీస్ బికమ్ హిస్ సన్. ఆ చిలిపితనం కానీ అంత కనిపిస్తుంది. సో అదే అండి, దాట్ ఫాదర్. అంటే ఇంకొకటి చెప్పాలంటే ఐఎమ్ హియర్ రైట్ నౌ అన్ యాక్టర్ బికాస్ ఆఫ్ మై ఫాదర్. ఓ ఎస్. సో ఆయన విజన్ ఇది. నేను చిన్నప్పటి నుంచి ఆయన చూసిన, నేను డాన్స్ చేసింది కానీ సంథింగ్ అబౌట్ మీ హీ థాట్ ఐ షుడ్ బీ ఆన్ స్క్రీన్. అండ్ ఆయన పుష్ చేసిన వాళ్ళే నేను ఇక్కడ ఉన్నాను. సో ఐ ఆల్వేస్ కనెక్టెడ్ టు మై ఫాదర్ ఇన్ దట్ వే. అభిలాష్ గారు, ఒక డైలాగ్ వల్ల నిజంగా అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా మీరు బిల్డ్ చేసుకునే టైం పట్టింది. యాక్చువల్లీ సెకండ్ హాఫ్ ఐ థింక్ ఇట్స్ చాలా ఈజీగా రఫ్గా తీసుకెళ్ళిపోయారు, చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళిపోయారు. అక్కడ మీరు చెప్పిన ఒకే ఒక్క డైలాగ్ మాత్రం అందరినీ కనెక్ట్ చేసేసింది. ప్రతి కొడుకు యుద్ధం వెనక తండ్రే మొదటి సైనికుడు. ఆ ఒక్క డైలాగ్తో రాజశేఖర్ గారితో చెప్పించింది ఈ సినిమాకి హైలైట్ సార్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. అభిలాష్, హాయ్ హియర్. సో అంటే మీరు ప్రీమియం ఫార్మాట్ సినిమా అందించారు, ప్రీమియం ఫార్మాట్ సినిమా ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు. అంటే మనకి హైదరాబాద్లో ఏఎంబి, పీసీఎక్స్ అండ్ అల్లు వరకు ఓకే. బట్ అదర్ దాన్ దట్ వాట్ ఆర్ ద అదర్ స్క్రీన్స్ యూ సజెస్ట్ ఫర్ ద ఆడియన్స్ ఫర్ ప్రాపర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్? అదే అంటున్నా, ఇప్పుడు అదే శర్వంతో మాట్లాడుతుండే, నిన్నటి నుంచి అల్లు స్టూడియోస్తో టికెట్స్ కావాలని నన్ను అడుగుతున్నారు. నాకే నేను టికెట్ లేక బయటకు వచ్చాను నిలబడి చూస్తాను. లైక్ ఐఎమ్ సో గ్లాడ్ మన సినిమా, బికాస్ ఆ ఎక్స్పీరియన్స్ కోసం తీసాము. పీపుల్ ఆర్ నవ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. బట్ మీరు ఎక్కడ చూసినా మల్టీప్లెక్స్లో కానీ సింగిల్ స్క్రీన్స్లో ఏమన్నా పర్టికులర్లీ టెల్ బ్రహ్మరాంబలో కానీ అక్కడంతా పీపుల్ ఆర్ షౌటింగ్ ఫర్ దట్ క్లైమాక్స్ సీక్వెన్స్ అంతా. సో పీపుల్ ఆర్ కనెక్టింగ్ ద సీక్వెన్స్. మేము ఎమోషన్, మనకు ఎక్స్పీరియన్స్ కోసం వీ థాట్ అల్లు స్టూడియోస్ బాగుంటుందని. బట్ సర్ప్రైజింగ్లీ మాకు మిగతా థియేటర్స్ దగ్గర నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో వీఆర్ గ్లాడ్. యా. ఓకే. ఆల్సో ఒక సీక్వెన్స్ ఉంది, అంటే ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్లాన్ థింగ్ ఆర్ నాట్. శర్వా ఒక షర్ట్ హ్యాంగ్ చేస్తారు, ఆ హ్యాంగర్ మొత్తం ఊడిపోద్ది. వాజ్ ఇట్ ఎ ప్లాన్ థింగ్ ఆర్ నో? ఓకే, నో ప్లాన్. అది బాగా న్యాచురల్గా వచ్చింది. న్యాచురల్గా వచ్చింది. అభిలాష్, అంటే మా నాన్న సూపర్ హీరో తీశారు, ఇందులో కూడా ఫాదర్ సన్ రిలేషన్షిప్, లోజర్లో కూడా ఫాదర్ గురించి బాగా ఎలివేట్ చేశారు. ఈ ఫాదర్ సినిమాలే తీయాలని ఉన్న స్పెసిఫిక్గా, అంటే ఎక్కువ కనెక్టెడ్?
ఎస్ ఎస్ అండి, అంటే ఐ థాట్ ఆఫ్ డెడికేటింగ్ టు మై ఫాదర్ వన్ ఫిలిం, సో దిస్ ఇస్ మై డెడికేషన్. నెక్స్ట్ అప్కమింగ్ ఫిలిమ్స్లో ఐఎమ్ జస్ట్ షిఫ్టింగ్ ద జానర్, బట్ ఒక చిన్న పాయింట్ అయితే ఉంటుంది. ఫాదర్ ఒక ఫ్యామిలీ కదండి, ఇట్స్ లైక్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్ కాబట్టి అది ఎక్కడో తెలియని ఒక ఫీలింగ్ ఉంటుంది. బట్ నెక్స్ట్ సినిమాకి ఐఎమ్ జస్ట్ మూవింగ్ ఆన్ ఫ్రమ్ దిస్ జానర్. ఇంకొకటి ఇట్స్ ఎ ఫస్ట్ టైం ఇట్స్ కైండ్ కదా, ఇలాంటి ఒక సినిమా చాలా రేసీ స్క్రీన్ ప్లే ఉండాలి, చాలా ఎక్స్పెన్సివ్ సినిమా అవుతుందని ముందే తెలిసిన అప్పుడు మీ ఆలోచనలు అంటే ఇంకా పెద్ద హీరోకి వెళ్ళాలి, లేకపోతే ఇంకెవరైనా కమర్షియల్గా బిగ్ హీరోని ట్రై చేయాలని కానీ ఏమైనా అనిపించిందా, లేదా పర్టికులర్గా శర్వాకి ఈ సబ్జెక్ట్ని ఎందుకు తీసుకెళ్ళారు? నాకు శర్వానే పెద్ద హీరో అండి ఈ సబ్జెక్ట్కి. సో ఇది బిగ్ శర్వా ఈజ్ మై స్టార్ ఫర్ మీ, అందుకే ఛాంప్ యాజ్ అరేవ్డ్ అని వేయించాను. సో దట్ ఈస్ మై ఛాంప్ ఫర్ దిస్ ఫిలిం ఈజ్ శర్వాన్ అని సార్. యా, అంటే ఫస్ట్ మీ థాట్ శర్వాని ఎందుకు చూస్ చేసుకున్నారు? అదే దట్ ఈస్ వేర్ ఐ ఫెల్ట్ కదా ఈస్. అంటే జనరల్గా శర్వా కొత్త డైరెక్టర్లు చెప్పే సినిమాలు కొత్త సినిమాలు చేయాలని చూస్తుంటాడు, చేస్తున్నాడు కూడా. అతను చేసిన సినిమాలన్నీ కూడా ఇప్పుడు వరకు మంచి సినిమాలు, కొత్త సినిమాలు, గొప్ప సినిమాలు అని. సో ఆ ఉద్దేశంతో వెళ్ళారా, లేదా ఈ సబ్జెక్ట్ అనుకున్నప్పుడు శర్వాకి ఇది సూట్ అవుతుందని మీరు ఏం ఫిక్స్ అయ్యారు? ఎందుకు ఆ లాస్ట్ సీన్ పర్ఫార్మెన్స్ మీరు చూశారు కదా, దానికోసం వెళ్ళాను నేను శర్వా సార్ దగ్గరికి. శర్వ గారు, నిన్న సినిమా చూడడం జరిగింది. నిజంగా ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. మెయిన్లీ షార్ట్ ఏదైతే ఉందో లాంగ్ జంప్ అది మాత్రం అల్టిమేట్ ఉంది. అయితే ఈ సినిమా కోసం మీరు చాలా వెయిట్ లాస్ అయ్యారు. ఎంత వెయిట్ లాస్ అయ్యారు? అండ్ ఈవెన్ దో అభి గారు ఒక పాయింట్లో వద్దు ఇంత సరిపోతుంది, దీనికన్నా తక్కువ అవ్వద్దన్నా కూడా మీరే లేదు ఐ విల్ ఇంకా తగ్గుతాను అని చెప్పి అనడం జరిగిందన్నారు. సో హౌ మచ్ టోటల్గా ఇప్పుడు ఎంత వెయిట్ లాస్ అయ్యారు ఏంటి? ఓవరాల్ 2 years నుంచి చూసుకుంటే ఐ వాజ్ 92, ఇప్పుడు నేను 70, అంటే ఆల్మోస్ట్ 22 kilos తగ్గినట్టున్నా. సో బట్ అభి అప్పుడు ఆపుతామన్నప్పుడు ఐ థింక్ ఐ వాజ్ మేబీ 75, 76 ఉన్నానేమో. బట్ ఆ ప్రాసెస్లో బికాస్ వీఆర్ ఓకే, బట్ ఐ వాజ్ ఆ రన్నింగ్ ఆ ప్రాక్టీస్ అయితే ఆపకుండా చేశాను అంతే. యూ వాంట్ టు స్టిల్ కంటిన్యూ ఈ ఫిట్నెస్? నో దట్స్ బికమ్ మై లైఫ్ స్టైల్ రైట్ నౌ. ఐ మీన్ నేను రోజు యోగా వెళ్తా, మళ్ళీ వాకింగ్లో ఇక మన మీడియా మిత్రులు ఆయన రోజు కనపడతారు. అండ్ రాజశేఖర్ గారు, జీవిత మ్యామ్ అయితే రోజు కనపడతారు. సో ఇప్పుడు నా కేబీఆర్ పార్క్ అంతా నాకు ఎలా అయిపోయిందంటే, వాచ్మెన్ల కాడి నుంచి అందరు పొద్దున్న 5 వెళ్తా కదా, ఫస్ట్ నన్ను చూడగానే నా కార్డు గీండు కూడా చూడరు ఇంకా, బికాజ్ నా ఇయర్లీ పాస్ తీసేసుకున్నా. సో చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు కేబీఆర్ పార్క్లో. ఆల్ ది వెరీ బెస్ట్. రాజశేఖర్ సార్